ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఇప్పుడు హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ తీసుకొని రావాలనుకునే వాళ్ళకి, సో మీరు చేసిన అంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆస్క్? లైక్ ప్రతి యూనివర్సిటీకి కూడా మనం అప్లై చేసేటప్పుడు అండ్ ఆల్సో వీసాలో కూడా మనం జస్టిఫై చేయాలి. మీరు క్లినికల్, కంప్లీట్ నాన్ క్లినికల్కి వెళ్తున్నారు, ఐటీ సెక్టర్కి వెళ్తున్నారు, అసలు ఏమొచ్చు మీకు అన్నట్టు ఉంటుంది. పేరెంట్స్ వదిలేసి ఫ్యామిలీని వదిలేసి ఇంత దూరం వచ్చినాం. సో ఇన్ ద ఫస్ట్ స్టెప్, ఐ మీన్ మీ ఇద్దరు వార్డే కదా చికాగో. సో హౌస్ యువర్ ఇమిగ్రేషన్? నాదైతే 7 hours. నాది అసలు ఇమిగ్రేషన్ ఎందుకో తెలియదు నాకు. మార్నింగ్ 4:30 దిగాను అనుకుంటా, లైన్లోకి వెళ్ళిపోయాను. వాడు స్టూడెంట్ అన్నాడు, ఎస్ అన్నాను, వెళ్ళిపోయాను. అయిపోయి స్టాంప్ వేసి వెళ్ళిపోయారు. అర్థం కాదు. ఫ్రెండ్ ఫోన్ చేశాను, వాడేమో అయిపోయింది అనుకుంటున్నా. అసలు అనుకుంటా ఏంట్రా. మేము ల్యాండ్ అయిన టైంలో చాలా మందిని డిపోర్ట్ చేస్తున్నారు. షికాగో అంటేనే అది అసలు డిపోర్టేషన్ కి మారిపోయారు అన్నట్టు న్యూస్ లో ఉండే అప్పుడు. అంటే వాట్ యూ ప్రిఫర్, లైక్ బ్యాచిలర్స్ అయిపోగానే డైరెక్ట్ మాస్టర్ రావడమా, లేదంటే 1-2 years ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని రావాలనుకుంటారా? వాట్స్ యువర్ సజెషన్? నేను చూసిన పీపుల్ ప్రకారం అయితే ఒక మాస్టర్స్ నువ్వు కంపిటీషన్ చేస్తున్నావంటే యూ నీడ్ టు డూ సమ్ ఇంటర్న్షిప్ ఆర్ ఎనీ జాబ్ కైండ్ ఆఫ్ అనమాట. ఒక 1 year 2 years కానీ. ఓకే. సో ఇక్కడికి వచ్చాక నీకు సబ్జెక్ట్ అర్థం కాకపోయినా కానీ నీ ఎక్స్పీరియన్స్ మీద నీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. రూమ్కి వచ్చేసరికి 5 to 6, 7, 8, 10, సో అప్రాక్స్ 10 people ఉంటున్నాం. అయినా కానీ అంటే మీరు ఎట్లా అంటే ఫేస్ చేసారు ఆ లైఫ్ని? యాక్చువల్లీ అబ్రాడ్ వచ్చాము అంటే ఫ్రెండ్స్ ప్లే మేజర్ రోల్. సో ఇంపార్టెంట్ అనమాట మనకి. పర్టికులర్ మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ద మెయిన్ థింగ్ ఏంటంటే యూఎస్ వచ్చాక అడ్జస్ట్ అవ్వాలన్నమాట. ఈ యూఎస్కి ఎందుకు వచ్చాము అసలు? అంటే మీకు అనిపించిందా ఈ 1.5 year 2 years లో అసలు నేను ఎందుకు వచ్చినా, అసలు ఇండియా వెళ్ళిపోవాలరా బాయ్? ఇండియా వెళ్ళిపోవాలంటే అనిపించదు కానీ లోన్ ఉండేది, ఎడ్యుకేషన్ లోన్. థాట్ వచ్చే టైంకి ఇట్లా జుమ్మ వచ్చేది, నీకు లోన్ ఉంది టింగ్ టింగ్ అని అయిపోయింది. వాడు వాళ్ళ అమ్మని మర్చిపోయాడు. మొన్న షాక్ అయితే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అక్క ద్వారా వచ్చారు యూఎస్. వాళ్ళ అక్క ఎండాలి ఉంటుంది యూఎస్ వచ్చి అప్పుడు వాళ్ళ నాన్న గుర్తుపెట్టాడు వాళ్ళ అమ్మ నాన్నని. అర్థం చేసుకో, ఎవ్రీడే వర్క్ 12 hours వర్క్, తిన్నా పడుకోవడం వెళ్ళాం. మర్చిపోయాడు వాళ్ళ లైఫ్ని. అర్థం చేసుకో, అంత స్ట్రెస్ ఉంది వాడు దాంట్లో. వెల్కమ్ టు ఆన్ పాయింట్ విత్ NRI గైస్. రీసెంట్ గ్రాడ్స్, రైట్? Yeah. Congrats first of all. Hi Pujita. Hi Said. Recent grads. Okay. By chance. So first of all మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది పూజిత గారు? సో స్టార్టింగ్ ఫ్రమ్ ఇండియా, అసలు ఎలా ఈ అమెరికా డ్రీమ్ ఎలా స్టార్ట్ అయింది అసలు? సో ఇండియాలో నేను డెంటిస్ట్రీ చేశాను బ్యాచిలర్స్. అండ్ బ్యాచిలర్స్ అయిపోయాక ఉన్నవి చాలా కొన్ని ఆప్షన్స్ అనమాట మాకు. యాజ్ ఎ డెంటిస్ట్ ఏదర్ అక్కడ వర్క్ చేయాలి, లేకపోతే క్లినిక్ పెట్టాలి. ఇంకా లేదు ఇవన్నీ కాదు అంటే ఫ్లై టు యూఎస్. ఇది ఒక్కటే ఆప్షన్. సో అక్కడ ఉన్న 2 options కి మా అమ్మ నో అంటే నో అనింది. సో ఇంకా తప్పక ఇక్కడ 3rd option తీసుకొని వచ్చేసాం. ఓకే. దట్స్ కూల్. వాట్ అబౌట్ సాయిద్ బాయ్? యాక్చువల్లీ జాబ్ చేశాను అక్కడ ఒక 2 years. అంతా వేరే ఏం ప్లాన్స్ లేవు. మమ్మీ కాల్ చేసింది, ఇక్కడే మంచి శాలరీ వస్తుంది, మంచి బాగా చేస్తాను, అదే యూఎస్ అంత బాగుంటుంది అంటే మంచి మోటివేషన్ ఇస్తే మనం పై మంచి మోటివేట్ అయ్యామాట. అప్పుడు కూడా సరే ఆలోచిద్దాం టైం అయిపోతుంది. ప్రాసెస్ స్టార్ట్ చేసాం చిన్నగా, అంతా అయిపోయింది. ఆగస్ట్లో నా ఇంటర్వ్యూ, అడ్మిషన్ రావడం అన్నీ కొంచెం ఏదో అయిపోయింది. ఆగస్ట్లో ఇంటర్వ్యూ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ కాలేజ్ స్టార్ట్. వీసా అయిపోయింది ఫస్ట్ టైంలో. ఆగస్ట్ సెకండ్ వీక్ కూడా మెయిల్ పెట్టారు కాలేజ్ వాడు, నెక్స్ట్ ఇంటేకి రమ్మని. 5 years వచ్చింది వీసా, 6 months వేస్ట్, జాబ్ 6 months వేస్ట్. ఇప్పుడు నాకు 4.5 years మిగిలింది అంతే. అట్లా యూఎస్ వచ్చాము. అలా మీ జర్నీ స్టార్ట్ ఫ్లైట్ ఎక్కి. ఓకే. అంటే ఇప్పుడు ఇండియా నుంచి మీరు జాబ్, ఐ థింక్ సైబర్ సెక్యూరిటీ కదా, 2 years తర్వాత జాబ్ తర్వాత అసలు నో వన్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అంటే యూఎస్ వస్తారా? కొంతమంది వస్తారు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్. బట్ మీకు ప్రెషర్ వల్ల వచ్చారా, లేదంటే మీ ఇంట్రెస్టా, లేదంటే అమెరికా డాలర్ సంపాదించాలనా? హౌ? Pressure అంటే one thing from childhood, my parents are teachers, right? They have school. So first నుండి మమ్మీ ఏ పార్ట్ చెప్తే అది పార్ట్ వెళ్ళిపోయాను అంతే. సేమ్ జాబ్ కూడా అంతే. జాబ్ మంచి శాలరీ, అప్ టు 1 lakh వచ్చేది శాలరీ. సో తను ఏం వచ్చింది సో పేరెంట్స్ మనకు గుడ్ ఆల్ చేస్తారు కాబట్టి యూఎస్ వచ్చి మంచి శాలరీ వచ్చింది, మంచి ఎడ్యుకేషన్ ఇక్కడ అని అనుకున్నాం. మాస్టర్స్ బాగా చెప్తారు, క్లాసెస్ కూడా ఇంకా బాగా నేర్చుకోవచ్చు అని. దాని గురించి స్టోరీ. సో యాక్చువల్లీ 80% మమ్మీ ఇంట్రెస్ట్, 20% నా ఎఫర్ట్ అన్నమాట. సో నేను కూడా డెవలప్ అవ్వాలి కదా, నా నుండి నేను బాగా చూసుకోవాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, ఫస్ట్ సెటిల్ అవ్వాలి అది. సో
ఇఫ్ ఐ వెల్ సెటిల్ దిస్ మై మామ్స్ క్రెడిట్ అనమాట. ఓకే, దట్స్ గుడ్. అండ్ వాట్ అబౌట్ యూ పూజిత? లైక్ అంటే ఇప్పుడు ఇండియాలో ఆఫ్టర్ బ్యాచులర్స్ ఇప్పుడు డెంటిస్ట్రీగా మనం చేసుకునే ప్లాన్స్ ఉన్నా కానీ మనం యూఎస్ వచ్చినాం ఇప్పుడు, ఎందుకంటే చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి F1 మీద జాబ్స్ కానీ. అండ్ మీరు ఇండియాలో రీసెర్చ్ చేసి ఉంటే అంటే మన వాళ్ళందరూ సిఎస్ సైడే వస్తారు, ఐటీ సైడ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైంటిస్ట్ ఇవన్నీ. బట్ మీరు మాత్రం ఎంఎస్ ఇన్ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్. సో ఏ యూనివర్సిటీలో చేశారు? మీ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా అయింది? F1 వీసా ఇంటర్వ్యూ ప్రాసెస్ అండ్ ఇమిగ్రేషన్, హౌస్ ఇట్ హ్యాపెన్? డెంటిస్ట్రీ అనేది కంప్లీట్ క్లినికల్ సబ్జెక్ట్ అనమాట. సో మెడికల్ మనం ఎంబీబీఎస్ ఎలానో డెంటిస్ట్రీ కూడా అలానే ఇండియాలో. కాకపోతే ఎండిఎస్ చేయాలా లేకపోతే క్లినిక్ పెట్టాలా లేదా ఇక్కడికి రావాలా, ఈ 3 ఆప్షన్సే కనిపించాయి నాకు అప్పుడు. సో ఉన్న 2 ఆప్షన్స్ అనేది నాకు కొంచెం టైం టేకింగ్ అనిపించింది. అండ్ మోరోవర్ ఇక్కడికి వస్తే నేను ఫర్దర్గా డీడీఎస్ చేసుకోను, అట్లా సెటిల్ అవ్వచ్చు అన్న ప్లాన్తో వచ్చా. బట్ రావడం అయితే ఐటీఏ చూస్ చేసుకొని రావాల్సి వచ్చింది ఇక్కడికి. అండ్ దట్స్ నాట్ ఈజీ. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు అడ్మిషన్స్ కూడా మేమంతా మెడికల్ ఫీల్డ్ నుంచి కాబట్టి ఐటీ సబ్జెక్ట్స్ కి అంత ఈజీగా ఏమీ దొరకలేదు అనమాట అడ్మిషన్స్ కూడా. అంటే ఇప్పుడు వీసా ఇంటర్వ్యూలో కూడా లైక్ కైండ్ ఆఫ్ ఇప్పుడు బ్యాచిలర్స్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏవైతే చేసినామో F1 వీసా అప్పుడు ఇచ్చేటప్పుడు కూడా మన డొమైన్ చెక్ చేస్తారు, మన అడ్మిషన్ చెక్ చేస్తారు, ఏ యూనివర్సిటీకి వెళ్తానో చెక్ చేస్తారు. అవన్నీ మ్యాటర్సా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఇప్పుడు హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ తీసుకొని రావాలనుకునే వాళ్ళకి, సో మీరు చేసిన అంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆస్క్, లైక్ వాటి గురించి? ఫస్ట్ నేను రీసెర్చ్ చేసింది అయితే ట్రై టు చూస్ పబ్లిక్ యూనివర్సిటీస్, ఎందుకంటే మనకి కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటాయి. అండ్ ఆల్సో వీసా ప్రాసెస్లో కానీ మనకు అంతా ఈజీ అవుతుంది పబ్లిక్ యూనివర్సిటీస్ అయితే. సో మాస్టర్స్ అనేది మనం ఎలాగైనా ఫినిష్ చేస్తాం, అదేదో కొంచెం రీజనబుల్ కాస్ట్లో మంచి యూనివర్సిటీతో వస్తే బెటర్ అనుకొని ఆ కైండ్ ఆఫ్ యూనివర్సిటీస్ని లిస్ట్ అవుట్ చేసుకున్నా. అండ్ సమ్ ఆఫ్ మై ప్రొఫెసర్స్ గైడెడ్ మీ యాక్చువల్లీ. సో అలా నేను చేసిన గవర్నర్ స్టేట్ యూనివర్సిటీ అనేది మా ప్రొఫెసర్ సజెషన్ వల్ల తీసుకున్నాను. అండ్ ప్రతి యూనివర్సిటీకి కూడా మనం అప్లై చేసేటప్పుడు అండ్ ఆల్సో వీసాలో కూడా మనం జస్టిఫై చేయాలి, మీరు క్లినికల్ కంప్లీట్ నాన్ క్లినికల్కి వెళ్తున్నారు, ఐటీ సెక్టర్కి వెళ్తున్నారు, అసలు ఏమొచ్చు మీకు అన్నట్టు ఉంటుంది. బట్ మనం అక్కడ ఏదో ఒకటి నేర్చుకొని ఫర్దర్గా మనం ఇక్కడికి వచ్చి మనం హెల్ప్ చేస్తాము, హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఏదో ఒకటి కొంచెం ఇంప్రూవ్ చేయగలం అన్న హామీ ఇస్తేనే వాళ్ళు వీసా ఇస్తారు, అడ్మిషన్ కూడా ఇస్తారు. సో అలా కొంచెం మనం ప్లాన్ చేసుకునేదంతా కూడా ఒక యూనివర్సిటీ కానీ ఏదైనా ఎక్కువ ఎంగేజ్మెంట్ ఉండాలి, స్టూడెంట్ ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉన్న యూనివర్సిటీస్ చూస్ చేసుకుంటే మనకు బెస్ట్ అనమాట. అంటే హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ సైడ్ అయితే అట్లా వీసా క్రాక్ చేయొచ్చు. అంటే వీసాకి యాక్చువల్లీ మనం చాలా జస్టిఫై చేసుకోవాల్సి వస్తుంది. మనం ఎయిదర్ ప్రొఫెషనల్గా మనం నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఐటీ చేస్తున్నావు అసలు కంప్లీట్గా నువ్వు అక్కడ మౌత్ మిర్రర్ నుంచి డైరెక్ట్ నువ్వు వెళ్ళి సిస్టమ్ ముందు కూర్చుంటావు, వెళ్ళి ఏం చేస్తావు అని అడుగుతారు. సో నువ్వు చెప్పుకోవాలన్నమాట, నేను ఇక్కడ నేర్చుకున్నదంతా బ్యాక్ టు ఇండియా వచ్చి మనం ఇక్కడ హెల్త్ కేర్ డెవలప్ చేస్తాం అది అనేది జస్టిఫై చేసుకోవాలి. హౌస్ యువర్ వీసా ఇంటర్వ్యూ? లైక్ మీరు లూయిస్ యూనివర్సిటీ కదా, ఎలా అయింది? వీసా pretty ఈజీ యాక్చువల్, ఎందుకంటే బీటెక్ ఈసీ బ్యాక్గ్రౌండ్, నెక్స్ట్ కోర్ సబ్జెక్ట్ హ్యాజ్ ఎ జాబ్, నెట్వర్క్ సెక్యూరిటీ. సేమ్ మాస్టర్స్ కూడా సైబర్ సెక్యూరిటీ పెట్టాను. ఇంటర్వ్యూ కూడా జస్ట్ 2-3 minutes అంతే. వాళ్ళు జస్ట్ ఏ యూనివర్సిటీ తెలుసు కదా, వై యూనివర్సిటీ, వై యూఎస్ఏ, నెక్స్ట్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ అడిగారు. టెలిగ్రామ్ క్వశ్చన్స్, వాట్సాప్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అన్ని అయిపోయింది. ద థింగ్ ఏంటంటే వీసా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మా కాలేజ్ వాళ్ళ అడ్మిషన్స్ అయిపోయిన నెక్స్ట్ ఇంటేక్ రమ్మన్నారో నాకు 6 months చాలా బ్యాక్ డ్రాప్ అయిపోయాను. ఓకే, ఇప్పుడు మనకు వచ్చేది 5 years వీసా. 5 years ఎవ్రీ డే మనకి ఇంపార్టెంట్. సో 5 yearsలో నీకు మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవాలి, నెక్స్ట్ మార్క్స్ అయిపోయాక ఫర్దర్ థింగ్స్ ఉన్నాయి, అన్నీ ప్లాన్ చేసుకోవాలి. సో 6 months వేస్ట్ అయిపోయింది. ప్లస్ బిఫోర్ దట్ జాబ్ వదిలేసాను. సో జాబ్ వదిలేసి ఆ 6 months వేస్ట్ చేసుకొని మాస్టర్స్కి వచ్చినాం. హౌస్ యూర్ లైక్ ఐ మీన్ ఇప్పుడు ఇండియా వదిలేసి, పేరెంట్స్ వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి ఇంత దూరం వచ్చినాం. సో ఇన్ ద ఫస్ట్ స్టెప్ ఐ మీన్ మీ ఇద్దరు ఓవర్డే కదా చికాగో. సో హౌస్ యువర్ ఇమిగ్రేషన్? నాదైతే 7 hours లోపల పంపించి. సో మీది ఎలా అయింది? నాది అసలు ఇమిగ్రేషన్ ఎందుకో తెలియదు నాకు. మార్నింగ్ 4:30 దిగాను అనుకుంటా, లైన్లోకి వెళ్ళిపోయాను.
వాడు వాడు స్టూడెంట్ అన్నాడు, ఎస్ అన్నాను, వెళ్ళిపోయాను. అయిపోయి స్టాంప్ వేసి వెళ్ళిపోయారు. అర్థం కాదు. నా ఫ్రెండ్ అయితే నా ఫ్రెండ్ ఫోన్ చేశా, అరే నాకు ఇమిగ్రేషన్ అయితే అర్థం కావట్లేదు, లగేజ్ వచ్చేసింది, బయటకు వచ్చాను నేను, మరి ఏందా లేదా అర్థం కావట్లా. వాడేమో అయిపోయింది అనుకుంటారా సార్, అనుకుంటా ఏంట్రా చెప్పరంటే సరే బయటగా చూద్దాం అనుకున్నాడు. బయటకు వచ్చాం. తర్వాత I-90 ఉంటుంది కదా, I-94 దాంట్లో వెబ్సైట్ చెక్ చేసుకుంటే అప్పుడు వచ్చేసింది అన్నమాట. డన్. చాలా సింపుల్ అయిపోయింది. హౌస్ యువర్స్? నాది కూడా సేమ్, ఆల్మోస్ట్ సేమ్ స్టోరీ. బికాజ్ మేము ల్యాండ్ అయిన టైంలో చాలా మందిని డిపోర్ట్ చేస్తున్నారు. షికాగో అంటేనే అది అసలు డిపోర్టేషన్ కి మారిపోయారు అన్నట్టు న్యూస్ లో ఉండే అప్పుడు. సో ఆ టెన్షన్ తోనే నేను యాక్చువల్లీ నాది అబుదాబిలో అయిపోయింది ఇమిగ్రేషన్. అయినప్పుడు ఏంటంటే వాళ్ళు స్టాంప్ ఏం వేయలేదు, స్టాంప్ వేయకుండా పంపించేసి నన్ను ఏం అడగలేదు. బయటకు వచ్చేసాను, స్టాంప్ లేదు. నా ఫ్రెండ్కి ఫోన్ చేసా, స్టాంప్ ఏం వేయలేదు, అసలు ఏం నేను ఒప్పుకున్నారా లేదా అని అడిగితే, మాకేసారి స్టాంప్ నీకు ఎందుకు వేయలేదు అన్నారు. ఇంకా అయిపోయింది, అక్కడే అయిపోయింది. ఫోన్ చేశారు, వాళ్ళు ఇంకా అంటే వాళ్ళు యాక్చువల్లీ ఇప్పుడే వచ్చిన వాళ్ళు, వాళ్ళకి పెద్ద ఐడియా లేదు స్టాంప్ వేయకుండా కూడా పంపిస్తారని. నేను ఇంకేం చేయలేక అక్కడ ఎత్తుక్కున్నాను, తెలుగు స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా అని. వెళ్ళి ఒకరి దగ్గరికి వెళ్ళి మీ పాస్పోర్ట్ చూపారా అని చెప్పి వాళ్ళ చెక్ చేసుకొని ఓకే అయితే ఓకే అయిపోయింది అని అప్పుడు కన్ఫర్మేషన్ వచ్చింది. అప్పటి వరకు అంటే మీరు ఇప్పుడు ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తారు, ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చారా లేదంటే ఊబరా లేదంటే అంకుల్ ఫ్రెండ్స్? ఓకే, రైడ్స్ అయితే ఏం బుక్ చేయలేదు కదా? అంటే ఇండియా నుంచి రైడ్స్ అంత అడ్వాన్స్ పైసలు కూడా అప్పుడు స్టార్టింగ్ లో. ఓకే, వాట్ ఇస్ యువర్ ఫస్ట్ మూమెంట్? అంటే మీరు ఫస్ట్ ఎంటర్ అవ్వగానే రూమ్ లోకి, అంటే తెలుసు కదా మన 2 bedroom ఇల్లు, లేదంటే టౌన్ హౌసెస్, లేదంటే 1 bedroom, బయటికి అట్లా ఎట్లా అనిపించింది అసలు ఫస్ట్ ఎంటర్ అవ్వగానే? ఇంట్లో అంటే చూడంగానే 6-5? ఇంట్లో కాదు, ఒక కమ్యూనిటీ ఉంటది, మేము ఎంటర్ అవుతాం. ఇట్లా మీకు సినిమాల్లో ఉన్నట్టు మంచి మంచి పెద్ద పెద్ద బిల్డింగ్, అంతా మంచిగా డైరెక్ట్ డౌన్ టౌన్ కదా, సో ఆబ్వియస్లీ వచ్చాం, మంచిగా ఉంది అంతా. కానీ వన్స్ ఆ సరౌండింగ్స్ లోకి ఎంటర్ అవ్వగానే మొత్తం తెలుగు స్టూడెంట్సే. నేను ఒక్క సెకండ్ నేను ఇండియాలో ఉన్నానా యుఎస్ వచ్చానా క్లారిటీయే ఉండదు. ఎక్కడ చూస్తున్నా అందరు గుంపులుగా స్టూడెంట్సే తిరుగుతూ ఉంటారు. మొత్తానికి ఇంటికి వెళ్తే అసలు మనం అనుకున్న దాంట్లో సగం ఉంటాయి, మనకి ఫొటోస్ లో చూపించిన దానికి ఇక్కడ ఉన్న ఇళ్ళకి సంబంధమే ఉండదు. 0.4 చేస్తారు ఫోటో. మాది అయితే ఎంటర్ అవ్వగానే చిన్నప్పుడు చూస్తామా హర్రర్ మూవీస్, హాలీవుడ్ హర్రర్ మూవీస్, స్ట్రీట్ లైట్స్ ఉండవు, బిల్డింగ్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంది. మొత్తం అమెరికన్స్ ఉన్నారు, ఇండియన్స్ లేదు, తక్కువ కదా, బ్రూటర్స్ తక్కువ, మొత్తం అమెరికన్స్ ఉంటారు. మొత్తం చాలా బాగుంది, సిటీ బాగుంది, హైవేస్ బాగున్నాయి, పాష్ ఉంది, కార్లు ఏమన్నా అనుకున్నాం. స్నో కదా మీరు వచ్చిన టైం? స్నో కాదు కానీ బాగా వింటారు, చాలా వింటారు, చాలా చలి. వచ్చిన 1 week లోనే జాకెట్ కొనేసుకున్నాం. చాలా బాగుంది. ఇంటికి వెళ్ళగానే దోశలు వేసారు, చాలా బాగుంది. పటేల్ పెద్ద దోశ పిండి. ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది చెప్పాలంటే. ఫ్యూ డేస్ జెట్ లాగ్, 1-2 months ఇట్స్ గుడ్. ఇక తర్వాత ఒక్కొక్క బయటకు వస్తారు. అంటే మీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంటర్ అయ్యారు, తర్వాత ఓరియంటేషన్ ఇవన్నీ ఎలా, మీరు డైరెక్ట్ మెయిల్స్ పంపించారా యూనివర్సిటీ నుంచి, లేదంటే మీరు వెళ్ళి కనుక్కున్నారా? హౌస్ ఇట్ హ్యాపెన్? సో మాకైతే మేము వన్స్ పోర్టల్లోకి మాకు లాగిన్స్ అవన్నీ ఇచ్చినప్పుడు యాజ్ యూజువల్ మేము చెక్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. ఇంకొకటి మాకు బెనిఫిట్ అయింది ఏంటంటే, మేము వెళ్ళిన ఆ కమ్యూనిటీ మొత్తం స్టూడెంట్సే ఉండేవాళ్ళం. సో మేము ఏదనుకున్నా అందరం కలిసి ప్లాన్ చేసుకునే వాళ్ళం. సో ఒక టైం కనుకొని, మాకు కాలేజ్ యాక్చువల్లీ మాకు చాలా దూరం, సో ఒక టైంకి మేము మెట్రో స్టాప్కి వెళ్ళడం, అందరం కలిసి జర్నీ చేసి వెళ్ళడం. సో నెక్స్ట్ డే ప్లాన్ ఏమన్నా ఉన్నా ముందే మేము అందరం మాట్లాడుకొని అలా ఫిక్స్ చేసుకునే వాళ్ళం. సో ఇట్ బికేమ్ అ బిట్ ఈజీ అనమాట. లేకపోతే అంతంత దూరం ఒక్కరం వెళ్ళాలంటే చాలా కష్టం అయ్యేది. చాలా రిస్క్ ఉండేది, ఇంకా సౌత్ సైడ్ ట్రావెల్ చేయడం అనేది అస్సలు సేఫే కాదు. అవును. మీది ఎలా అయింది అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఫ్యూ డేస్ కాలేజ్ పోవడం? ఆన్లైన్ లో అంటే ఐ మీన్ ఇండియాలో ఉన్నప్పుడు బుక్ చేసుకున్నాము స్లాట్స్. ఇక్కడికి వచ్చాక జాన్ 1st, 2nd కనుకుంటా డాడీకి వెళ్ళిపోయాము. అవును, ఓరియంటేషన్ లో మొత్తం అమెరికన్స్ విత్ అమెరికన్స్ కదా, ఓన్లీ దేశీ పీపుల్? మా చెప్పను అమెరికన్స్ హ్యాస్ ప్రొఫెసర్స్, స్టూడెంట్ హ్యాస్ ఎ డిసీ పీపుల్ అన్నమాట. సో వి హైర్ అమెరికన్ పీపుల్ హ్యాస్ ఎ ప్రొఫెసర్స్. మాకు జేసన్ అని ఒక ఆయన ఉంటాడు, అండ్ డైరెక్ట్ గా ఓరియంటేషన్ రోజు ఒకటే క్వశ్చన్ అడిగాడు,
హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్, హౌ మెనీ ఆఫ్ యూ Right. ఆర్ ఫ్రమ్ విజయవాడ, ఇదే క్వశ్చన్ అడిగాడు ఆయన. అమెరికన్ ఆయన, విజయవాడనా హైదరాబాద్, ఆయనకు అంత క్లారిటీ ఉంది Oh క్లాస్ my లో ఉన్న goodness. వాళ్ళందరూ ఇండియన్స్ అని. You never graduation. They said most of the people from Hyderabad. Graduation రోజు 100%. అసలు 98% మొత్తం అలా ఉన్నారు అది యాక్చువల్లీ. ఓరియంటేషన్ రోజు మొత్తం అసలు ఇంకా మీది మొత్తం హాల్ అంతా మన హాల్ అంతా తెలుగు వాళ్ళు ఉన్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఇంకా సైబర్ వచ్చేసరికి మా టీం వచ్చేసరికి కొంచెం మిక్స్డ్ ఉన్నారు అనమాట, ఓకే తెలుగు ప్లస్ అమెరికన్స్ లాగా ఉన్నారు. ఓకే దట్స్ కూల్ దెన్. తర్వాత ఇంకా మాస్టర్స్లో అడుగు పెట్టారు. అసైన్మెంట్స్, ఇప్పుడు అసైన్మెంట్స్ విషయానికి వస్తే అసలు అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్, అంటే ఇది చెప్పాలో చెప్పకూడదు తెలియదు కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే ఓన్ బై సపోర్ట్ తీసుకోవడం కానీ లేదంటే బయట ఇచ్చుకోవడం కానీ వాళ్ళు చేయడం కానీ ఏదో ట్రై చేస్తూ ఉంటారు. హౌస్ ఇట్ హ్యాపెన్ అంటే మీ గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకు మీరు అసైన్మెంట్స్ ఎట్లా కంప్లీట్ చేశారు? సో యాక్చువల్ గా కంపేర్ టు ఇండియన్ అసైన్మెంట్స్ ఇక్కడ చాలా ఈజీ అసైన్మెంట్స్ ప్రాక్టికల్ చెప్పాలంటే, ప్రాక్టికల్ కానీ థియరిటికల్ కానీ. ఓకే సో యాక్చువల్ ఫస్ట్ టైం ఉండదు, అవును మన కాలేజ్ మనం కేటీ చేయాలి కాబట్టి ఆబ్వియస్లీ. సో టైం ఉండదు ఫస్ట్. సో మనం చేయాలనుకుంటే చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్ చేయొచ్చు, చాలా ప్రాక్టికల్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు బుక్ చదివేస్తారు అన్నమాట మొత్తం. ఫస్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేసినానంటే ఫస్ట్ అర్థం కాలేదు క్లాసులు ఏమి, టక వెళ్ళిపోతున్న వాడు ఫుల్ స్టాప్ లో కామ లేదు, నేనే కాస్త ఫుల్ స్టాప్ కామ పెడతాను అప్పుడైనా. వెళ్ళిపోతున్నాడు. ఓకే నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి నా సబ్జెక్ట్ మీద బాగా ఐ కెన్ అండర్స్టాండ్. పక్కన ఉంటాడు ఒకడు నా ఫ్రెండ్, బ్రో ఏం చెప్తున్నాడు బ్రో నాకు అర్థం కావట్లేదు అంటే, వాడు తలుపుతాడు నువ్వు తలుపు అన్నా అయిపోయింది. ఎన్ని డౌట్స్ అడుగుతాడు నువ్వు తలుపు అన్నా అయిపోయింది. సో వాడు క్లాస్ అయిపోయాక బ్రో నాకు అర్థం కాలేదు బ్రో అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఐ నో ద సబ్జెక్ట్, ఎందుకంటే నీకు 2 years of experience ఉంది కాబట్టి ఆ సబ్జెక్ట్ అయిపోయింది. అసైన్మెంట్ సంగతి వచ్చిన తర్వాత మనం చేయలేకపోతాం, దానికి చాలా కాస్త 4 hours టైం పట్టాలి ఎవ్రీడే చేయాలనుకుంటే. అది బీటెక్ టైం అనుకుంటే చేస్తాం, కానీ ఇప్పుడు టైం లేదు మనకి. సపోర్ట్ తీసుకొని చేసుకుంటాం అనమాట. సో అట్లా కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం ఒక్కో సబ్జెక్ట్ ఒకటి. యాక్చువల్లీ ఏమంటే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాచిలర్స్ అయిపోగానే ఫ్రెషర్స్గా వెంటనే మాస్టర్స్కి వస్తారు నాలాగా. అంటే వాట్ యూ ప్రిఫర్ లైక్, అంటే మాస్టర్స్ బ్యాచిలర్స్ అయిపోగానే డైరెక్ట్ మాస్టర్కి రావడమా, లేదంటే 1-2 years ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఏదైతే ఫీల్డ్లో మనం మాస్టర్స్ చేయాలనుకుంటున్నాం ఆ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని రావాలనుకుంటారా? వాట్స్ యువర్ సజెషన్? నేను చూసిన పీపుల్ ప్రకారం అయితే ఒక మాస్టర్స్ నువ్వు కంపిటీషన్ చేస్తున్నావు అంటే యూ నీడ్ టు డూ సమ్ ఇంటర్న్షిప్ ఆర్ ఎనీ జాబ్ కైండ్ ఆఫ్ అనమాట, ఒక 1 year 2 years కానీ. ఓకే. సో ఇక్కడికి వచ్చాక నీకు సబ్జెక్ట్ అర్థం కాకపోయినా కానీ నీ ఎక్స్పీరియన్స్ మీద నీకు చాలా బెనిఫిట్ ఉంటుంది, నువ్వు అర్థం చేసుకోగలుగుతావు, చాలా ఫాస్ట్ క్యాప్చర్ చేసుకున్న సబ్జెక్ట్ ని. నువ్వు డైరెక్ట్ గా వస్తే ఏమైందంటే అర్థం కాదు, ఇక్కడ సబ్జెక్ట్ చాలా డీప్ ఉంటుంది, వర్డ్స్ కూడా చాలా డీప్ వర్డ్స్ ఉంటాయి. సో చాలా డైలమాలో పడతావు, చాలా ఇబ్బంది అయిపోతుంది. సో యూ షుడ్ 1 year or 2 years లేదా ఇంటర్న్షిప్. ఇప్పుడు మనం ఐటీ సైడ్ చూసినాం, ఇప్పుడు హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ సైడ్ అంటే ఇండియాలో జాబ్ చేసి డైరెక్ట్ ఐ థింక్ J1 వీసా ఇస్తారు అనుకుంటా కదా, అంటే లైక్ కైండ్ ఆఫ్ అవి ఇస్తారు కదా J1 వీసా వేసి, అంటే డెంటల్ వాళ్ళకి సంబంధించినవి లేదంటే మెడికల్ సంబంధించిన వాళ్ళకి. అంటే ఇస్తారు, బట్ మేము ఏంటంటే కంప్లీట్ నార్మల్ ఐటీ స్టూడెంట్స్ లాగే వచ్చామన్నమాట. సో అలా రాబట్టి నార్మల్ F1 స్టూడెంట్ వీసా ప్రొసీజర్ మాది మొత్తం సేమ్ అలానే ఉండే. కానీ తను చెప్పినట్టు లిటరలీ కొంచెం ఎక్స్పీరియన్స్తో వస్తేనే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక చాలా స్ట్రగుల్ అవుతాం మనకి సబ్జెక్ట్ అర్థం కాదు, కనెక్షన్స్ పెంచుకోవడం అర్థం కాదు. ఇప్పుడు జాబ్ మార్కెట్లోకి ఉంటాం, మనం ఎవరిని ఎలా రీచ్ అవుట్ అవ్వాలి తెలీదు. సో నా బ్రదర్స్ కానీ ఎవరైనా ఇండియాలో అడుగుతుంటే అదే చెప్తున్నా అందరికి, అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి, సో దట్ యు నో ఇక్కడికి వచ్చాకన్నా మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలన్నా తెలుస్తుంది అని. అంటే ఇప్పుడు మీకు అంటే డ్యూరింగ్ మాస్టర్స్లో కానీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత కానీ మాస్టర్స్ ముందు అంటే వచ్చిన 1 month ముందు కానీ అంటే కల్చరల్గా మనకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే మన ఇండియాలో ఎవ్రీ ఫెస్టివల్ వస్తుంది లేదంటే సెలబ్రేట్ చేసుకుంటాం, బట్ ఇక్కడ ఓన్లీ నాకు తెలిసి మహా అంటే 4-5. సో అవి కూడా మనవి కాదు. సో అట్లాంటివి వచ్చినప్పుడు సో కల్చరల్ యాక్టివిటీస్ అంటే మీకు అంటే చాలా బాప్రే ఇది పెద్ద షాక్ రా బాయ్ నేను చూసింది అని అనుకున్నది నీకేమైనా షాక్ ఉందా, లైక్ కల్చరల్ షాక్? అంటే ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి నేను షాక్ అయ్యాను. ఇక్కడ యాక్చువల్లీ అమెరికన్స్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేసి వచ్చి షాక్ అయ్యాను, అంత కనిపించలేదు. ఓకే. కానీ ఎగ్జాక్ట్లీ ఇట్లా టెంపుల్స్ కి వెళ్ళడం ఇదంతా కొంచెం మాకు ఇప్పుడు మేము డౌన్ టౌన్ లో ఉన్న అక్కడ నుంచి ప్రతిరోజు రావాలన్న, సో ఐప్యాడ్ ట్యాబ్లెట్ లో పెట్టుకొని దేవుళ్ళని పూజలు చేసుకోవాల్సి వస్తుంది. దట్స్ ట్రూ యాక్చువల్లీ. ఇంకా
యా ఫుడ్ ఇవన్నీ యాక్చువల్లీ అన్ని మనం ఇంట్లో మనం చేసుకుంటాం కాబట్టి దొరుకుతాయి. ఇంకా పీపులే ఇంకా డిఫరెంట్ ఉంటారు ఇక్కడ. నేను చూసిన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏంటంటే టెంపుల్ ఓకే, గాడ్ ఎవ్రీవేర్, సో ఎక్కడైనా చేస్తారు. నేను ఇంప్రెస్ ఏంటంటే లాస్ట్ ఎలక్షన్స్ అనమాట. ఎలక్షన్స్ ఇంత బాగా చేస్తారని అసలు అనుకోలేం ఇక్కడ. అవునా? సో వినాయక చవితి చేశారు, దీవాళీ చేశారు, క్రిస్మస్ అన్ని బాగా చేశారు. ఓకే, అందుకే అందరు పీపుల్ ఉన్నారు కాబట్టి ఇండియన్స్ అందరు. కానీ ఒక తెలుగు వాళ్ళు ఎలక్షన్స్ ఇంత బాగా పెట్టారంటే విత్ బిగ్ స్క్రీన్స్ అనమాట. చాలా ఇంప్రెసివ్ అనమాట. ఎలక్షన్స్ లాస్ట్ టైం మన ఆంధ్ర ఎలక్షన్స్, లైవ్ ఎలక్షన్స్ క్రేజీ. అసలు షాక్ అయిపోయాను. షాక్. అదేలే, పోలీసులు గిలీసులు ఉంటారు కదా, మనం భయం వేస్తుంది యాక్చువల్ గా. 10 మంది కూడితేనే ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనుకుంటాం. మామూలుగా అంత ఆర్గనైజేషన్ చాలా బెస్ట్ అనమాట. అంత పీపుల్ తో అంత అన్నోన్ పీపుల్ వస్తాం, గొడవలు అవుతా ఉంటాయి, వాడు వేరే పార్టీ వీరి వేరే పార్టీ, అలా ఆర్గనైజ్ చేయడం, ఏం గొడవ లేకుండా చేయడం చాలా. నాకు చెప్పాలా, నాకు బిగ్గెస్ట్ కల్చరల్ షాక్ ఏంటంటే జిమ్కి వెళ్ళంగానే అసలు ఆ బట్టలు ఎప్పుడు ఏంటని అసలు ఇప్పటికి అర్థం కాదు. సోనా పక్కన పెట్టేసి ఆ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళిపోయినాం అంటే ఇంకా కథం. ఇంకా దట్స్ ద బిగ్గెస్ట్ ఫర్ మీ. యాక్చువల్లీ హీ రిఫర్ టు మీ జిమ్ అనమాట వన్ డే. అయితే ఫస్ట్ డే చెప్పంటే భయపడడం ఒక లోపలికి వెళ్ళాక అర్థం కదా ఎందుకు భయపడద్దు, లోపలికి చూస్తే నిజంగా భయపడాలి మనం అనిపించింది. పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటారు. మనం వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరు పలకరిస్తారు. అంటే మనం రిప్లై ఇచ్చిన పట్టించుకోరు, వేరే విషయం. అంటే మనకు అలవాట్లేదు కదా. లిఫ్ట్ లో వెళ్తున్నామంటే పక్క మాట్లాడాలి, గుడ్ మార్నింగ్. ఒకసారి ఏదో పోస్ట్ ఇచ్చారు, నేను థ్యాంక్స్ చెప్పలేదని తిట్టేసి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు అంత పర్టికులర్ గా ఉంటారు. సారీ, థ్యాంక్స్, హాయ్, బాయ్. మా అపార్ట్మెంట్ కింద ఒక ముస్లాం ఉంటది, ఆమెకు ఆల్మోస్ట్ 8 years. అసలు ఎవ్వరు హాయ్ హలో చెప్పారంట. మా రూమ్ లో వరకే హాయ్ హలో చెప్తుంటే అమ్మ అసలు మాకు అసలు ఫుల్ నవ్వుతుంది, ఇంకా ఫుల్ హ్యాపీనెస్. ఎప్పుడు నేను కార్ పార్క్ చేస్తున్నాం అక్కడే ఉంటది, చూస్ ద కార్ ఇట్ ఈస్, ప్లీజ్ టేక్ ఇట్ హియర్. గ్రేట్ అసలు. సో ఓకే, ఇప్పుడు మాస్టర్స్ అయిపోయింది. సో మాస్టర్స్ అయిపోయింది, వాట్స్ ద ప్లాన్స్? లైక్ ఓపీటీస్ అప్లై చేసారు ఇంకా? ఐ థింక్ స్టిల్ పెండింగ్. OPT got approved and is active as from yesterday. ఇంకా జాబ్ స్టార్ట్ డేట్ ఈ రోజు. నాది నిన్న. యాక్చువల్లీ ట్రైయింగ్ సో లాట్ అనమాట. మేమేనే కాదు అందరు కూడా. సో నేను చూసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే 100 people అంటే అక్కడ 10 jobs ఉన్నాయి. 10 jobs లో 5 jobs రియల్, మేక్ ద 5 jobs ఫేక్, ఆల్ గోస్ట్. సో ఎందుకు అట్లా అవుతుందని చూస్తున్నారు రీసెర్చ్ చేస్తే. సో కొన్ని కంపెనీస్ కోవిడ్ తర్వాత బాగా లాస్ పడిపోయినాయి. వాళ్ళు స్టాక్స్ పెంచుకోవడానికి మా దగ్గర ఇంకా ఎంప్లాయ్మెంట్ కావాలి, ఇంకా అంత చూపించుకోవాలని చెప్పి చూపించడం వల్ల స్టాక్ పెరుగుతుంది అనమాట. కరెక్ట్. నేను ఈ 3 months లో రీసెర్చ్ చేసింది ఇది. కానీ ఎవరు లాస్ అవుతారు? స్టూడెంట్ లాస్ అవుతున్నారు, వాళ్ళు హోప్ పెంచుకుంటున్నారు దాని మీద. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటి, ఒక లింక్డ్ఇన్ పోస్ట్ కి ఆల్మోస్ట్ విత్ ఇన్ 5 to 10 minutes లో 100+ అప్లికేషన్స్. చాలా అసలు 100+. అది కానీ ఇండియాలోనే ఎవరికి రావు బీటెక్ తర్వాత 1 year కి ఎవరికి వస్తాయి. రానిగా సిటిజన్షిప్ ఉంటుంది, జస్ట్ వీఆర్ ఇన్ ఓపీటీ పీరియడ్, F1 వీసా, ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. మళ్ళీ ఇక్కడ వీసా స్టేటస్ పెట్టుకోవడం అసలు. ఇప్పుడు మీరు అంటే హెల్త్ కేర్ ఇన్ఫర్మేటిక్స్ కదా, అంటే మీరు ఇప్పుడు ఏ రోల్స్ కి అప్లై చేస్తున్నారు? కైండ్ ఆఫ్ అంటే మేమంటే ఇప్పుడు నేను డేటా సైడ్ చేసిన కాబట్టి డేటా అనలిస్ట్, ప్రొడక్ట్ అనలిస్ట్, ఏదో బిజినెస్. మేము కూడా హెల్త్ కేర్ లో ఇప్పుడు మాకు హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ లో ఆల్మోస్ట్ అన్ని IT సబ్జెక్ట్స్ కొంచెం డీల్ చేస్తారు. సో మేము కూడా హెల్త్ కేర్ అనలిస్ట్ లాగా, కానీ మాకు కన్వెన్షనల్ రోల్స్ వచ్చేసి క్లినికల్ ఇన్ఫర్మాటిక్స్ స్పెషలిస్ట్ రోల్స్ అని, లేదా క్లినికల్ క్వాలిటీ స్పెషలిస్ట్లు కానీ, ఇన్ఫర్మాటిషియన్స్, ఇట్లా హెల్త్ ఇన్ఫర్మాటిషియన్ రోల్స్. సో ఇవి ఉంటాయి. ఇంకా ఇవి కాకుండా నార్మల్ అనలిస్ట్ రోల్స్ లైక్ బిజినెస్ అనలిస్ట్ కానీ, క్వాలిటీ అనలిస్ట్ కానీ, చాలా మంది రెగ్యులేటరీ అఫైర్స్ పెట్టుకుంటారు. ఇంకా ఆల్ కైండ్స్ ఆఫ్ అనలిస్ట్ రోల్స్. ఓకే. అంటే ఓన్లీ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ సైడ్, అంటే ఆ డొమైన్ సైడ్ పర్టికులర్. అంటే ఇండస్ట్రీ హెల్త్ కేర్ అయితే కొంచెం బెనిఫిట్ ఉంటుంది మాకు జస్టిఫై చేసుకోవడానికి. ఆ డొమైన్ హెల్త్ కేర్ మాది, లేదా ఫార్మా డొమైన్ కానీ. సో ఈ డొమైన్స్ లో చూస్తాం, బట్ అవ్వట్లేదు అంటే ఇంకా నార్మల్ ఇండస్ట్రియల్ మొత్తం. మాకు కాంపిటీషన్ వేరైపోయింది. ప్రతి ఒక్కరు, ప్రతి నార్మల్ అనలిస్ట్ కూడా హెల్త్ కేర్ లోకి వచ్చేస్తున్నారు. వాట్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ? అంటే ఏమేమి రోల్స్ అప్లై చేసుకోవచ్చు ఆఫ్టర్ మాస్టర్స్? సో యాక్చువల్ సైబర్ సెక్యూరిటీ నేను నెట్వర్క్ సెక్యూరిటీ అప్లై చేస్తున్నాను. సో సెక్యూరిటీ అనలిస్ట్ అప్లై చేసుకోవచ్చు, హ్యాకింగ్ అప్లై చేసుకోవచ్చు, పెనిట్రేషన్ టెస్టింగ్ అప్లై చేసుకోవచ్చు. నేను చాలా మంది స్టూడెంట్స్ దగ్గర ఏంటంటే క్లియరెన్స్, దే హావ్
జీడిపిఆర్ క్లియరెన్స్ అనమాట. యాక్చువల్గా సైబర్ సెక్యూరిటీ ఒక జాయిన్ అయ్యాడంటే ఎవ్రీ కంట్రీకి దే హ్యావ్ రూల్స్. ఎట్లా అంటే సో ఏ కంట్రీకి ఆ కంట్రీ డేటా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జియో కంపెనీ ఉంది, జియో కంపెనీ అనేది ఇండియా అది. సో ఆ డేటా బయట వాడికి వెళ్ళకూడదు. సో జియో వాడు నెట్వర్క్ ఇస్తున్నాడు, డేటా స్టోర్ చేస్తున్నాడు, క్లౌడ్ ఇస్తున్నాడు. సేమ్ హ్యాస్ యూఎస్, దే హ్యావ్ టీఏ మొబైల్, AT&T మొబైల్. సో ఎవరి డేటా సెక్యూర్ చేసుకోవాలి. సో క్లియరెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వాళ్ళకి సిటిజన్షిప్ అంటారు కదా, సో బర్త్ రైట్ వాళ్ళకి మ్యాగ్ వచ్చింది. సో ఇండియాలో క్లియరెన్స్ క్లియర్ అయిపోయింది. సో ఇండియాలో నేను నాకు క్లియర్ అయిపోయింది. సో ఐ హ్యావ్ GDPR అప్రూవల్స్ అనమాట ఇన్ ఇండియా. సో యూఎస్ వచ్చాక ఏంటంటే నాకు అక్కడ అప్రూవల్ ఉంది కాబట్టి ఇక్కడ అప్రూవల్ అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను. సో దే విల్ చెక్ మై బ్యాక్ వెరిఫికేషన్, ఇతను చేశాడు చేయలేదా అక్కడ, ఓకే అతను ఎన్ని చేసే ప్రాజెక్ట్స్, ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ చేశాడు అన్ని చెక్ చేసుకొని మనకి ఇక్కడ క్లియరెన్స్ ఇస్తారన్నమాట. సైబర్ నెట్వర్క్ అన్నమాట. టెస్టింగ్ వేరే ఉంటుంది, పెనెట్రేటింగ్ టెస్టింగ్, హ్యాకింగ్ అనేది దాని GDPR క్లియరెన్స్ అక్కర్లా. ఎందుకంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చేస్తారు వర్క్ మొత్తం. సో ఎవరైతే ఫ్రంట్ నడిపిస్తారో లైక్ నెట్వర్క్, ఫైర్ వాల్స్, VPNs వాళ్ళు కొంచెం క్లియరెన్స్ కావాలన్నమాట. సో ఎవ్రీ కంపెనీ దే విల్ ఆస్క్ యువర్ సిటిజన్షిప్ ఆర్ యువర్ గ్రీన్ కార్డ్, లేదా వేరే కంట్రీ అయితే నీకేమైనా ఉందా, క్లియరెన్స్ ఉందా అడుగుతారు అనమాట. సో కొంచెం టఫ్ అనుకోవచ్చు సైబర్ లో జాబ్ రావడం US లో అయితే. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీసెంట్ గా జాబ్ మార్కెట్ లోకి వచ్చారు కాబట్టి, అంటే ఆఫ్టర్ మాస్టర్స్, అంటే మీ సీనియర్స్ కానీ, అంటే మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, సో అంటే అరే ఏ టైప్ ఆఫ్ అంటే జాబ్ మార్కెట్ ఎలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2025లో అసలు రోల్స్ వస్తున్నాయా, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా వచ్చినాయా? అంటే చాలా మంది టూ మచ్ సఫర్ అయిపోతున్నారు పీపుల్. అంటే మీరు ఇప్పుడే వచ్చారు కాబట్టి వాట్ యూ ఫీల్ గైస్, లైక్ అంటే వాళ్ళని చూస్తే భయం వేస్తుంది కొంతమందికి అరే అసలు మనం చేయొద్దు, లైట్లే గట్టి కొట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు ఉంటుంది. సో అట్లా అంటే వాట్ యూ ఫీల్ గైస్, లైక్ అంటే ట్రై చేద్దాం అనుకుంటున్నారా, లేదు అంటే పిచ్చ లైట్? అంటే చాలా మంది నేను చూసిన STEM OPT వచ్చిన తర్వాత కూడా అసలు లిటరల్లీ జాబ్స్ అప్లై చేస్తలేదు, వదిలేసారు కంప్లీట్గా జాబ్ మార్కెట్ని. సో అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది నా క్వశ్చన్. హోప్ అయితే ఉంది, ఓకే, హోప్ అయితే పక్కా ఉంది. సో యాక్చువల్లీ ముందు నుంచే చాలా మందిని చూసామన్నమాట. ఆల్మోస్ట్ 1 year అయితే తప్ప వాళ్ళకి జాబ్ రాలేదు. సో అది చూసి మేము ముందుగానే ప్రిపేర్ అయ్యి ముందు నుంచే అప్లై చేయడం, మేము కొంచెం ప్రికాషన్స్ గానే ఉన్నాము. బట్ స్టిల్ ఇప్పుడు ఎంటర్ అయ్యాక టఫ్ అనే అనిపిస్తుంది. వీక్లీ హార్డ్లీ ఒక అంటే మనం అనుకున్న రోల్స్ కి హార్డ్లీ ఒక 10-15 పోస్ట్లు రిలీజ్ అవ్వడం పెద్ద విషయంలా ఉందన్నమాట. సో మనం అనుకున్నది అవ్వట్లేదని చెప్పి ప్రతి చిన్న రోల్కి కూడా అప్లై చేయాల్సి వస్తుంది. అది కొంచెం బాధగా ఉన్నా కానీ బట్ స్టిల్ వీ వాంట్ సమ్ జాబ్, ఎంటర్ అవ్వడానికి ఇండస్ట్రీలోకి అన్నట్టు ప్రతి జాబ్కి అప్లై చేస్తున్నాం ఇప్పుడు. బట్ డెఫినెట్గా మార్కెట్ అయితే బాగాలేదు. అంటే సీనియర్స్ చెప్పడం కానీ, మన ఇక్కడ ఉన్న రిలేటివ్స్ కానీ అందరైతే అదే సజెస్ట్ చేస్తున్నారు. సో కంటిన్యూస్గా మనం అప్లై చేయడం అనేది ఒక్కటే మన చేతుల్లో ఉంది. బట్ మార్కెటింగ్ అలా ఉంది కదా అని మనం కంప్లీట్గా వదిలేసాం అనుకోండి, మనం అది మన తప్పు అవుతుంది. మన ట్రై మనం చేయాలి ఎలాగైనా సరే. అండ్ చూస్తున్నాం వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, రాకుండా అయితే లేవు. అలానే రాని వాళ్ళకి చాలా టైం ఫోన్ లోనే వింటున్నా వస్తున్నాయి, లైవ్ లో చూస్తాలే. అంటే మీ సర్కిల్లో నువ్వు ఎట్లా అంటే నీ సర్కిల్ జాబ్ వచ్చినా నేను అదే ఫీలింగ్ లో ఉన్నాను, జాబ్ అదే ఫీలింగ్ లో ఉన్నాను. ఎందుకంటే ఇండియాలో నేను 1 year నా జాబ్ లేకుండా కోవిడ్ వల్ల అయినది ఆ పెయిన్ అనమాట. జాబ్ రాకపోతే ఇంట్లో ఎలా ఉంటుందో తెలిసి ఆ పెయిన్ ఏంటో. సేమ్ ఇక్కడ అంతే, ఇదే అది సేమ్ ఫామ్ లో ఇక్కడ అప్లై చేసాం. కానీ అక్కడ మన వీసా అక్కలే, ఇక్కడ మన వీసా కావాలి. సో ఇక్కడ టైం లో ఉంది అంతే, అదే తేడా. అంతకు మించి సేమ్ సబ్జెక్ట్ సేమ్ ఫార్ములా. ఏదైనా కొంచెం హోప్ ఉండాలి, కొంచెం మన వాళ్ళకి ట్రస్ట్ ఉండాలి, మనం చేయగలుగుతాం అనే ఎగ్జాక్ట్లీ సత్తా ఉండాలి అంతే. అంతే. అంటే అందులో మెయిన్ ఏంటంటే 3 months లో జాబ్ రాకపోతే ఆఫర్ లెటర్స్ ఇక్కడ కొంచెం మైనస్, అదొకటి మైనస్ మనకి స్టూడెంట్స్ కి. దట్స్ ఫైన్. ఇప్పుడు ఈ గ్రాడ్యుయేషన్, ఈ ఎడ్యుకేషన్, ఈ జాబ్ మార్కెట్ పక్కన పెట్టేస్తే ద పీపుల్, అంటే మనం ఇళ్లలో మనం చాలా మందితో ఉంటాం అండ్ రూమ్ షేర్ చేసుకుంటా ఉంటాం, స్ప్లిట్ షేర్ చేసుకుంటా ఉంటాం మెయిన్లీ పర్టికులర్గా. సో యూటిలిటీ షేర్ చేసుకుంటాం, ఫుడ్. సో అసలు అంటే ఇండియా నుంచి వచ్చినప్పుడు మనకంతా మామ్ అండ్ డాడ్, సో వాళ్ళే పెట్టి ఇచ్చేది, మనం బెడ్ మీద కూర్చొని తినేసి అడవాడేసేది, ప్లేట్ అయిపోయేది. కానీ ఇక్కడికి వచ్చేసరికి రూమ్కి వచ్చేసరికి 5 to 6, 7, 8, 10, సో అప్రాక్స్ 10 people ఉంటున్నాం. అయినా కానీ అంటే మీరు ఎట్లా అంటే ఫేస్ చేసారు ఆ లైఫ్ని? అంటే స్ట్రగుల్గా ఫీల్ అవ్వరా, లేదంటే ఇదే లైఫ్ అనుకుంటున్నారా? అంటే హౌ వాస్ ఫీల్?
యాక్చువల్లీ అబ్రాడ్ వచ్చాము అంటే ఫ్రెండ్స్ ప్లే మేజర్ రోల్. ఎగ్జాక్ట్లీ. సో ఇంపార్టెంట్ అనమాట మనకి. పర్టికులర్ మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఇక్కడ మనకి వాళ్ళే ఫ్యామిలీ, వాళ్ళే అన్ని, మనకి ఏమొచ్చినా వాళ్ళే చూసుకోవాలి. సో మనం ఎంత మంచి సర్కిల్ మెయింటైన్ చేస్తున్నాం అనే దాని మీదే మన మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ అన్ని డిపెండ్ అయి ఉంటాయి. అండ్ లక్కీలీ ఇక్కడికి వచ్చాక మంచి గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు, ఫ్యామిలీ అయిపోయాం ఫాస్ట్గా. అండ్ మనం ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకుంటే అన్నీ వచ్చేస్తాయి మన దగ్గరికి. బట్ ఇక్కడ షిఫ్ట్లు ఉంటాయి, రోజుకొకరు వంట చేయాలి, రోజుకొకరు క్లీనింగ్ చేయాలి, క్లీనింగ్ సెక్షన్స్ ఉంటాయి, టైం టేబుల్ ఉంటుంది, అన్ని ఫాలో అవుతూ ఉండాలి. అందరిని ఇంట్లో వాళ్ళని ఏమంటారు కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండాలి. మనం ఒకటి చేసి వాళ్ళు ఒకటి చేస్తే అవ్వదు. నాకు పప్పు నచ్చలేదు బ్రో, అయిపోయింది. అప్పుడు తిను పప్పు నచ్చలేదు, అంత బాగా చేస్తాను నేను, అంత కష్టపడి చేస్తా, అయిపోయింది. మా ఇంట్లో వేయరు, ఇక్కడ ఎందుకు వేస్తారు? అదే మనిషి రాత్రి అంత పడుకున్నప్పుడు అట్లా తినేది తెల్లారి పప్పు అయిపోయింది అనుకుంటారు. ఎవరు తినలా రాత్రి అంతుంది కదరా. నీకేమనిపిస్తుంది అంటే నువ్వు కూడా ఆల్మోస్ట్ 6-7 people తో ఉన్న స్టార్టింగ్ ఉన్నాను. చికాగో డౌన్ టు వెళ్ళిపోదాం వదిలేసి చిరాకు వచ్చింది. ఏంటి బస్ ఇట్లా ఉన్నారని మనుషులు ఇక్కడ చాలా అనిపించింది. అంటే నా తప్ప అవ్వచ్చు, ఎట్లా తప్పవచ్చు అట్లా కాదు. ద మెయిన్ థింగ్ ఏంటంటే యూఎస్ వచ్చాక అడ్జస్ట్ అవ్వాలన్నమాట. పర్సన్ అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అయితే నువ్వు బిందాస్ అక్కడ ఉండొచ్చు. అడ్జస్ట్ కాలేదు, నేను ఇట్లా ఉంటాను, నిదే తింటాను అంటే కుదరవు ఇక్కడ. నువ్వు వేరే తీసుకొని కరెంట్ కాకుండా ఉండమే, నువ్వు పీపుల్ అనమాట. సో అది అడ్జస్ట్మెంట్ అనేది మనకి, అది అడ్జస్ట్మెంట్ అనుకోకూడదు. యాక్చువల్లీ మనం నలుగురితో ఉంటున్నాం అన్నప్పుడు నలుగురు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చాం. మనం ఆల్మోస్ట్ 5 ఏళ్ళు వచ్చిన తర్వాత కలిసి ఉంటున్నాం. అప్పటి వరకు ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్ స్టైల్ కదా. సో ఆబ్వియస్ గా మనం అర్థం చేసుకొని అడ్జస్ట్ అయి ఉంటే ఉండేది 2 years. ఒక్కరికి జాబ్ వచ్చిందంటే ఎవరు ఎటు వెళ్తాం తెలియదు. అంటే వర్స్ట్ థింగ్స్ ఏమైనా లైక్ కైండ్ ఆఫ్ గొడవలు కానీ ఫైటింగ్స్, పోలీసులు ఫోన్ చేయడం? అయ్యో పోలీసుల వరకు వెళ్ళే, బట్ అంటే నా సర్కిల్లో లేదు. బట్ చాలా స్టోరీస్ విన్నాం అనమాట. నాకు ఒక అమ్మాయి అయితే ఫోటో చూపించింది, వాళ్ళ రూమ్మేట్ కొట్టిందని చెప్పి. మొత్తం రక్కేసుకున్నారు. గర్ల్స్ అలా కొట్టేసుకుంటారు ఇక్కడ జుట్లు విక్కొని. చూడడానికి అవకాశం లేదు. ఇండియాలో చాలా మిస్ అవుతాం. సేమ్ ఆ కైండ్ గొడవలే అనమాట. చూసాను బట్ నేను ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కానీ లక్కీలీ ఉంటాయి ఇక్కడ. మీరు సాహితీ గారు? అవన్నీ తెలుసుగా నీకు బానే అయినాయి. అంటే మిస్అండర్స్టాండింగ్స్ అనమాట. మెయిన్లీ అంటే నాకు తెలిసి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు నాకు వచ్చిందంటే నువ్వు నేను మాట్లాడుకోవాలి, నేను తిన్నా చెప్పకూడదు. మూడో పర్సన్ చెప్తే వాడు ఇంకోలా చెప్తే వాడు ఇంకో చెప్తారు అనమాట. ఆ ఇంకోలా చెప్తాడు. ఖతం మసాలా అంతే. సో ఏంటంటే 1 to 1 చెప్పుకోవాలి అంతే, 1 to 2 కాదు. 1 to 1 చెప్పుకుంటే అన్ని క్లియర్ ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మా సిచ్యువేషన్ మా రూమ్ లో చాలా కామ్, చాలా నీట్, చాలా కామెడీగా ఉంటాం. నచ్చిపరికి ఏం కూడా చూడాలి. నేను అరుస్తా అప్పుడప్పుడు, నాకు నోరికో కాబట్టి అరుస్తా అంతే. సూపర్. అసలు అందరు అడ్జస్టబుల్, ఇప్పుడు అందరు ఫ్యామిలీ లాగా ఉన్నాం. సో నేనే ఉంటా అంటే ఇప్పుడు 10 విత్తనాలు వేస్తాం, అన్ని విత్తనాలు మంచి మూలం లేదు కదా, ఏదో పడిపోయింది, దాని పక్కతో చేస్తే అయిపోయింది. చాలా మంది అసలు 1 month లో రూమ్ షిఫ్ట్ అవడము, లేదా గొడవలు పెట్టుకోవడం, పోలీసులు ఫోన్ చేయడం. అంతెందుకు మీ రూమ్ లో $7,000 పోయినాయి కదా. మనీ పోయినాయి అసలు. అదైతే అసలు ఎంత కష్టపడి సంపాదించుకొని పెట్టుకుంటే ఫీజు కట్టడానికి ఇండియా వెళ్ళకుండా, ఇండియా ఎందుకు డబ్బులు ఖర్చు అయిపోతే, ఫ్లైట్ టికెట్కే అయిపోతే, ఇక్కడ ఉంటే ఫీజు కట్టుకోవచ్చు అనే టైంలో ఇట్లా పోయినాయి. అది ఇప్పటికి రిగ్రెటే కదా నీకు? రిగ్రెట్ అంటే అదే నా వల్ల, అతనే నా వల్ల వచ్చాడు. రిగ్రెట్ నా వల్ల వేరే వాళ్ళు సఫర్ అయ్యారు, మా రూమ్మేట్స్ కూడా. నేను మా రూమ్ కాస్త మంచోళ్ళు కాబట్టి నన్ను ఏమనలా. లేదంటే వేరే వాళ్ళ అంటే కష్టమయ్యేది. లక్కీ అనుకోవచ్చు. ఇప్పటికి నాకు దొరికిన ఫ్రెండ్స్ అందరూ లక్కీ. ఏంటి బ్యాడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది. సో బ్యాడ్ ఎప్పుడైతే మనం తొక్కి నిల్చుంటామో ఎగ్జాక్ట్లీ. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా మంది ఏంటంటే ఇండియాలో అసలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే నువ్వు అంటే కంపెనీలో చేసినా మీ కంపెనీ పే చేస్తుంది. సో ఇప్పుడు మా లాంటి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు 900 కట్ చేసుకుంటే ఏంట్రా బాయ్ హెల్త్ ఇన్సూరెన్స్ 900 కట్ చేస్తున్నాను ప్లస్ ట్యాక్స్ మళ్ళీ.
సో హెల్త్ ఇన్సూరెన్స్ నాకు కొత్త అసలు. సో అది కట్టడానికే అసలు చిరాకు వచ్చేది. మీకు ఉందా ఇప్పటికీ? నిజం చెప్పు. మాది గ్రాడ్ అయిపోయినా నేను థర్డ్ పార్టీ తీసుకున్నాను. థర్డ్ పార్టీ తీసుకుని ఎందుకంటే తెలియదు నెక్స్ట్ మినిట్ మనకేం తెలియదు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే అంబులెన్స్ వస్తేనే వాడు $8 చార్జ్ చేస్తాడు. ఎమర్జెన్సీ ఇది ఒక్కటే ఇండియా బెస్ట్. ఫ్రీ సర్వీస్, లేట్ అయినా ఫ్రీ సర్వీస్. ఇక్కడ త్వరగా వచ్చింది కానీ అంబులెన్స్ వస్తే $1000 ప్లస్ వాడు హాస్పిటలైజ్ అయితే వాడు ఎంత కట్టాలి లేదు ఆడికి. అవును, అంత బిల్ వస్తుంది. అవును. సో ఇన్సూరెన్స్ ఏంటంటే మనం కట్టాలి, రీపే చేయాలి. కానీ అంటే మనం మంత్లీ కొద్దిగా పే చేసుకోవచ్చు, వాడు కొంచెం అమౌంట్ స్పెండ్ చేస్తారన్నమాట. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇండియాలో కూడా అందరికి ఉంటే బెస్ట్. ఇక్కడ నాకైతే ఒక ఎక్స్పీరియన్స్ అయింది. ఇన్సూరెన్స్ 2 years కట్టాం కాలేజ్లో, ఏం ఆడుకోలేదని చెప్పి ఫ్రెండ్స్ ఏదో వెళ్తున్నారని చెప్పి వెనకాలే వెళ్ళాను అనమాట. ఫ్రీగానే కోపే కూడా ఏం లేకుండా వాళ్ళు చెకప్ చేస్తున్నారు, రెగ్యులర్ యాన్యువల్ చెకప్ చేయించుకుంటున్నారని చెప్పి సరే అని చెప్పి నేను చేయించుకున్నాను. ఆల్మోస్ట్ 8 tubes బ్లడ్ తీసుకున్నారు, మొత్తం టెస్ట్లు అన్నీ అయిపోయింది. ఫ్రీ 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 కన్సల్టేషన్ అంతా ఓకే. అంతా అయిపోయాక ఇంటికి 800 బిల్ వచ్చింది అనమాట. 800 బిల్ వస్తే దేనికి అని చెప్పి మేము కాల్ చేస్తే మీకు చేసిన టెస్ట్లో చాలా కవర్ అవ్వలేదు ఇన్సూరెన్స్లో అన్నారు. మరి ఎవరు చేయమన్నాడు అని అడిగాం. అది మాకు సంబంధం లేదు, మీరే చూసుకోవాలి అన్నారు. సరే అని ఇన్సూరెన్స్ వాళ్ళకి కాల్ చేసాం. అది మీ క్లినిక్ వాళ్ళు చెప్పాలన్నారు. మొత్తానికి అటు ఇటు చేసి దాన్ని కొంచెం ఆల్మోస్ట్ ఒక 400 తగ్గించారు. ఇంకో 400 పెండింగ్ ఉంది. మేము ఇట్లా స్టూడెంట్స్ ఇన్కమ్ ఉండదు, అయినా మేము యూజ్ చేసుకుంది మా యాన్యువల్ ఫ్రీ చెకప్పే కదా అన్నా కానీ వాళ్ళు ఏ రెస్పాన్స్ లేదనమాట. సో మనం తెలిసి తెలియకుండా చిన్న చిన్న టెస్ట్లకి వెళ్ళినా సరే అంతంత బిల్ పడుతుంది. అంటే ఫస్ట్ మనం ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నాం, దాంట్లో ఏమున్నాయి అవన్నీ చూసుకొని అది మాత్రమే చేసుకోవాలి. అది బాగా తెలిసి వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ సినారీలో ఒకటి గుర్తొచ్చింది. అన్న అసలు ఈ యూఎస్కి ఎందుకు వచ్చాము అసలు? మమ్మీ డాడీ అంటే చుట్టాలు చెప్పినా కానీ, లేదంటే ఇంకా ఫ్రెండ్స్ చెప్పినా కానీ, అంటే మీ సీనియర్స్ చెప్పినా కానీ వచ్చామని ఉంటారు. ఎందుకంటే నేను పర్టికులర్ నాకు ఒక ఎగ్జాంపుల్ చూసిన, నేను వాడికి 1 year బ్యాక్ అద్దురా బాగాలేదురా అసలు సినారియో అసలు బాగాలేదు అని చెప్పా, చిలక చెప్పినట్టు చెప్పా. వాడు వినలేదు. ఇప్పుడు వచ్చి మంచిగా జరుగుతుంది అనమాట వాడికి కోటింగ్ జరుగుతుంది. సో అది వేరే విషయం. సో అంటే మీకు అనిపించిందా ఈ 1.5 year 2 yearsలో అసలు నేను ఎందుకు వచ్చినా, అసలు ఇండియా వెళ్ళిపోవాలి రా బాయ్ ఎవ్రీ అదర్ డే? ఎందుకంటే ఇక్కడ ఈవెన్ మనం ఇక్కడుండి ఎవరికి చెప్పినా ఇండియాలో వాళ్ళు వినరు. ఇన్స్టాలో సూపర్ పిక్స్ పెడుతున్నారు, స్నాప్చాట్లో భలే స్నాప్లు పెడుతున్నారు, అందరు ఇదే మీరు మాత్రం ఎంజాయ్ చేయొచ్చు, మేము మాత్రం రాకూడదు అనుకుంటారు. ఎవరు వినరు మనం చెప్తే. వచ్చేవరకు ఎవరికి తెలియదు కూడా. ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది మనకు. బయటకు కనిపించే 10 minutes కాదు, మిగతా 24 hours చాలా చాలా జరుగుతాయి, చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఇండియాలో ఉంటే ఇట్లుండదు కదా, ఇంట్లో ఉంటే మనకు అసలు ఇంత ఇబ్బంది ఉండదు కదా అని చాలా సార్లు అనిపిస్తుంది. బట్ దాన్ని ఓవర్కమ్ చేసి ఎంత ముందుకు వెళ్తున్నాం అనేది దానికి మనకి ఎంత ముందుకు వెళ్తున్నాం సక్సెస్కి అనేది ఉంటుంది. నీకు అనిపించిన సాయిత్ అసలు ఇండియా వెళ్ళిపోవాలి రా బాయ్? అసలు ఇండియా వెళ్ళిపోవాలంటే అనిపించదు కానీ లోన్ ఉండేది, ఎడ్యుకేషన్ లోన్. థాట్ వచ్చే టైంకి ఇట్లా సుమ్మా వచ్చేది, నీకు లోన్ ఉంది టింగ్ టింగ్ అని అయిపోయింది. అంటే అనిపించడం అంటే ఇప్పుడు కష్టాల్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు మనకి ఏం గుర్తురావు, డబ్బులు లేనప్పుడు ఆనందంగా లేనప్పుడు అన్ని బాధలు గుర్తుకొస్తాయి కదా. అంటే మమ్మీ డాడీని మెయిన్ మిస్ అయిపోతాం కదా, ఫ్యామిలీని అసలు. మోస్ట్లీ హెల్త్ బాగాలేనప్పుడు బాగా గుర్తొస్తుంది. ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. అందుకోసమన్నా జాగ్రత్త. అసలు ఇక్కడికి వచ్చాక ఎంతమంది జిమ్లకి వెళ్తారు, ఎంతమంది మంచి ఫుడ్ తింటారు, మా ఇంట్లో ఏయో పెడతారు ఆస్పరాగస్ అని. ఇంట్లో ఇండియాలో అన్ని ఉడికినే తింటాం, ఇక సలాడ్ వేస్తాడు, క్యాబేజీలో క్యారెట్లో సాస్ వేస్తారు, అయిపోయింది బస్. అసలు మళ్ళీ ఉట్టి పొటాటోస్ పచ్చి పిచ్చి చేస్తారు. ఒకసారి గుర్తుని తీసుకెళ్ళి సబ్వే తీసుకెళ్ళి మనకి సబ్వేకి వెళ్ళాం, ఏంటి ఏం చెప్తున్నాడు ఉట్టి పిచ్చి పిచ్చి నాకు అర్థం కావట్లా. ఒక్కసారి మళ్ళీ అయినా శనివారం తిన్నాం, ఏంటది నాన్ వెజ్ కదా, దేంట్లో ఇక్కడ అదే కరెక్ట్. బట్ స్టిల్ మనం ప్రిఫర్ చేస్తాం తినడానికి, ఎందుకంటే హెల్త్ 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 ఏం జరిగినా చూసుకునే వాళ్ళు లేరు, వెనక్కి వెళ్తే తిరిగి వచ్చే పరిస్థితి కాదు. అదొక్కటి. వీడి మన టైం ఇవ్వట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఫ్రెండ్స్ ఫ్యామిలీ కానీ
వీడు టైం ఇవ్వట్లేదు, చాలా బిజీ అయిపోయాడు యూఎస్ఏ కాడ నుంచి, అసలు అంత మాట్లాడట్లేదు, వాడు రేంజ్ ఎదిగిపోయింది, ఇంకా డాలర్ సంపాదిస్తున్నాడు అని అనుకుంటారు. కానీ ఇక్కడ మనం అనిపించింది, అబ్బా మనం వీడితో మాట్లాడాలి, ఆ రోజు అమ్మ నా తిరిగి మాట్లాడాలి అని షేర్ చేసుకోవాలి, చాలా ఉంటాయి. మనం మమ్మీతో డాడీతో ఎంతసేపు మాట్లాడుతూనే ఉంటాం, కానీ టైం ఉండదు. అది కూడా మన పేరెంట్స్ తో ఏంటి కింద చూడటం, అది మళ్ళీ వాళ్ళు వేరే పనులు ఉంటారు, తెల్లారి మళ్ళీ మార్నింగ్ కాబట్టి. రైట్, అవును అందరు కదేనా, ఫోన్ అక్కడే ఉంటది, నేను ఇట్లా ఉంటా, నేను మొత్తం వింటా ఉండాలి వాళ్ళ కన్వర్సేషన్ మొత్తం. అయిపోయింది, సేమ్ వాళ్ళ ఫీలింగ్ అదే, నేను నా పనిలో ఉంటాను, వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ నేను చెప్పాలనుకుంది అంటే, ఇక్కడ చాలా బిజీ షెడ్యూల్ మా స్టూడెంట్ది, ఫ్రెండ్స్ అయినా పేరెంట్స్ అయినా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను బిజీగా ఉన్న ఫోన్ కట్టేస్తానంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి, వీడి రేంజ్ ఎదిరిపోయిందిరా బాబు, డాలర్ సంపాదిస్తాం చాలా అయిపోయినట్టు. కొంత ఫ్రెండ్స్ అంటారు అరే ఐఫోన్ చీప్ కదా అక్కడ పార్సల్ వద్దు అంటాడు. ఏం చీప్ రా, ఇండియాలో అక్కడ ₹1000 తేడా అంట. సేమ్ అమెరికా వచ్చింది ఫీల్, అంటే అమెరికా నుంచి ఏదైనా వచ్చిందంటే అది కాదు, సేమ్ బడ్జెట్. ఇక్కడ ఐఫోన్ ఉంది, అక్కడ ఐఫోన్ అంతా. నాకు మా కెవిన్ గారు ఉంటాడు, ఓ మై గుడ్నెస్, అక్కడ అన్ని ఆఫర్లు చూసాడు, చూసారే ఇక్కడ $120 ఉంది H&M లో, అడిగి పోయి తీసుకురాపో, ఇడికి పోయి తీసుకురాపో, ఎక్కడ ఉంటది, ఊరవతల ఉంటది, అదేమో అడేడో ఉంటది, అడిగి ఇక్కడ నుంచి అక్కడ పంపడానికి అవుతుంది, అన్ని మొత్తం బ్యాలెన్స్ చేస్తే సేమ్ ఉంటది అక్కడ ఇక్కడ చాలా. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మా బర్త్డే పార్టీస్ అంటే గుర్తొచ్చింది. సో బర్త్డే పార్టీస్ అసలు మన ఇండియాలో మోస్ట్లీ ఫ్యామిలీ బర్త్డేస్కి వెళ్తామేమో మోస్ట్లీ, అండ్ ఫ్రెండ్స్ బర్త్డేస్ అంటే ఆబ్వియస్లీ బయట రెస్టారెంట్స్ ఎక్కడికి వెళ్తాం. సో ఇక్కడ బర్త్డే పార్టీస్ ఫ్రెండ్స్ అసలు క్రేజీ అసలు. అంటే బర్త్డే పార్టీ అనుకుంటా ద రిలీఫ్ పార్టీ అనుకోవాలి ఎవ్రీ పర్సన్ కి. సో బర్త్డే పార్టీ పేరు అంతా రిలీఫ్ అవుతున్నారా ఒక 2-3 hours మనం తప్పించుకుంటున్నాం, కాకపోతే అంతే ఈ నెల 30వ తారీఖు. ఓకే దట్స్ ఫైన్. ఏంటంటే నాకు తెలిసి నేను ఇచ్చిన పార్టీ ఎవడి తెలిసి ప్రతి దాని పార్టీ గృహ ప్రవేశానికి ఇచ్చాడు పార్టీ, గృహ ప్రవేశానికి ఇచ్చాం, గృహం బయటకు వెళ్ళినప్పుడు ఇచ్చాం. ఇక్కడ గృహ ప్రవేశమా, రెంటల్ అంటే రెంటల్ లీజ్ తీసుకొని వెళ్తుంటే ఇచ్చాం, లీజ్ అయిపోవడం అప్పుడు కూడా ఇచ్చాం పార్టీ. అర్థం చేసుకో, అట్లుంటది కాదు, రిలీఫ్ బ్రోస్. అందరినీ రిలీఫ్, అందరూ అటెండ్ చేయాలి అంతే, చిల్ అవ్వాలి అందరం. ఏంటంటే అంత కష్టపడుతున్నాం మనం, నాకు తెలిసి ఎంత కష్టపడుతున్నాను సార్. నాలో అందరూ ఉంటారు కదా, అందరు రిలీఫ్ అవ్వాలి, 1-2 గంటలైనా. కొంతమంది తాగుతారు, కొంతమంది డాన్స్, కొంత వాళ్ళ ఇష్టం వాళ్ళది. రిలీఫ్ అవుతారు 2 hours, నీరు కొంటే నెక్స్ట్ డే రిలీఫ్. అదే 1 hour కంటిన్యూస్ 2 months కొట్టు కంటిన్యూస్గా వాడు బుర్ర పని చేయదు, వాడి బాడీ పని చేయదు అసలు. వాడు కొన్నాళ్ళు మర్చిపోతారు వాళ్ళ అమ్మ నాన్న కూడా. ఉన్నారు 2-3 నేను మన పేదలు చూశాను, వాడు కేటీ చేస్తున్నాడు అన్నమాట. ఓకే, తెలుగులో కూలీ తపన అనుకో. సో ఏమైంది, 1 people వాడు వాళ్ళ అమ్మని మర్చిపోయాడు. మొన్న షాక్ అయితే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అక్క ద్వారా వచ్చారు యుఎస్, వాళ్ళ అక్క ఎండాలో ఉంటుంది యుఎస్ వచ్చి, అప్పుడు వాళ్ళ నాన్న గుర్తుపెట్టాడు వాళ్ళ అమ్మ నాన్నని. అర్థం చేసుకో, ఎవ్రీడే వర్క్ 12 hours వర్క్, తిన్నా పడుకోవడం వెళ్ళాం, మర్చిపోయాడు వాళ్ళ లైఫ్ని. అర్థం చేసుకో, అంత స్ట్రెస్ ఉంది వాడు దాంట్లో. బికాస్ ఆఫ్ కాలేజ్ ఫీజ్ పే చేయాలి, కార్ రెంట్ కట్టాలి, అలవాటు అయిపోయింది కొంతమందికి. టూ మచ్ అసలు. ఫ్రెండ్స్ లేరు అతనికి, అలోన్. సో ఇక్కడ కీ రోల్ ఏంటంటే ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలా. మెయిన్ 2 things అన్నమాట. ఫ్రెండ్స్ లేకపోయినా, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా కానీ వాడు ఇక్కడ చాలా కష్టం సర్వైవ్ అవ్వడం. అంటే ఇప్పుడు దాని కార్ ఏంటంటే ఇప్పుడు అంటే మీ ఇద్దరు కార్లునే కారు బాధలు చెప్పుకోవాలి అసలు. కారు బాధలు టూ మచ్. అది సెకండ్ హ్యాండ్ అంటారు కొంతమంది, సెకండ్ హ్యాండ్ కాదు, అది 4th hand. అది 2011 కారు ఎన్ని చేతులు మాట తెలియదు మనకి. అంతా బాగుంటది, కారు కొంటాము, రిజిస్ట్రేషన్ అయిపోయింది, 1 వారం పాటు బిద్దాసం నడిచింది. కారు కొన్నారా అసలు, దాని బుట్లు పెట్టు, దండేయడం, పూజలు అన్నీ అయిపోతాయి. అయిపోయిన 2 weeks కి ఎక్కడ ఏ షోరూమ్, ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్, కొన్న 2 weeks కి ఒక లైట్ ఆన్ అయింది, ఇంజిన్ లైట్ అనేది. గుండెలు అసలు అది ఇంజిన్ లైట్ ఆన్ అయితే మన గుండె లైట్ ఆన్ అయింది. అది
ఆ చిన్నదో తెలియదు పెద్ద తెలియదు. తెలియదు ఆటోస్ అనుకో ఓవరాలికి వెళ్తాం. వెళ్ళాక వాడు చెప్తారు వాడు రిజల్ట్ చెప్పే వరకు మనం 10th రిజల్ట్ బీటెక్ రిజల్ట్ కానీ ఈ రిజల్ట్ చాలా భయంకరంగా ఉంటది. అసలు డాలర్స్ లో పని కదా. కానీ ద టఫెస్ట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం కార్. సెకండ్ థింగ్ ఏంటంటే ఫుడ్ అండ్ రెంట్ ఫుడ్ ఎక్స్పెన్సెస్. అంటే ఇవన్నీ జోక్స్ పాటలే కానీ మనం మాట్లాడుకున్నంత. సో అంటే ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్కి జాబ్ మార్కెట్లో కానీ లేదంటే వచ్చే వాళ్ళు అంటే ఎవరైనా ఇంకా అంటే యూఎస్ రావాలి, ఇంకా యూఎస్ అంటే F1 వీసాకి అప్లై చేసేవాళ్ళు, యూనివర్సిటీస్ అప్లై చేసేవాళ్ళు, వీసా వచ్చిన వాళ్ళు, నెక్స్ట్ ఇంటేక్ వచ్చేవాళ్ళు. సో టాప్ 3 సజెషన్స్ యూ గైస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే నెట్వర్కింగ్కి ఇస్తా, ద బెస్ట్ ఆప్షన్. నేను సజెషన్ అయితే నెట్వర్కింగ్ ఇస్తా. సో మీరు కావాల్సిన అంటే మీకు ఈ 2 yearsలో నేర్చుకున్నవి అంటే ఇది అరే నేను ఈ టైంలో ఇది చేసుంటే బాగుండేది కానీ చేయలేకుండా అందుకే ఇప్పుడు నేను స్ట్రగుల్ అవుతున్నా అనుకున్నవి 3 సజెషన్స్ ఇస్తే కొంచెం మన ఆడియన్స్కి యూజ్ అవుతాయి అండ్ మన చుట్టాలకో ఫ్రెండ్స్కో ఎవరికో ఒకరికి యూజ్ అవుతాయి. యా నేను ఒకటే ఇస్తా. ఫస్ట్ కాలేజ్ చూస్ చేసుకోవడం, యూనివర్సిటీ చూస్ చేసుకోవడం అనేది వెరీ మేజర్ రోల్ అనమాట. ఎందుకంటే మనం కాలేజ్కి తెలిసి తెలియక రోజు వెళ్తుంటే తెలియకుండానే చాలా కనెక్షన్స్ పెరుగుతాయి. మనం కాలేజ్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే కొద్దీ మనకి కాలేజ్లో ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి జాబ్స్కి కానీ లేకపోతే ప్రొఫెసర్స్ హెల్ప్ తీసుకొని బయట జాబ్ మార్కెట్లో మనం జాబ్స్ తెచ్చుకోవడానికైనా ఏదైనా సరే కాలేజ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. బికాస్ అఫ్ కోర్స్ మనం కాలేజ్ దూరంగా ఉందని వెళ్ళాం, లేకపోతే ఆన్లైన్ కాలేజ్ అని చెప్పి ఇక్కడికి వచ్చాక ఆన్లైన్కి షిఫ్ట్ అవుతారు చాలా మంది. అట్లా కాలేజ్ మారడం వల్ల తెలియకుండానే కాలేజ్ లైఫ్ మిస్ అవుతాం. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ అందరూ కేటీ చేసుకుంటూ తిరుగుతూ ఉంటాము. బట్ వన్స్ కాలేజ్కి వెళ్ళి కాలేజ్ అట్మాస్ఫియర్లో మనం ఎక్కువ అలవాటు పడుతూ ఉంటే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నేను చాలా మంది ఫ్రెండ్స్ని చూస్తాను, వాళ్ళు మంచిగా చాలా యాక్టివిటీస్లో ఉంటారు, ఆర్ఏస్ వస్తాయి, జిఏ పొజిషన్స్, టీఏ పొజిషన్స్, చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి. మనం ఏమీ లేకుండా నెట్వర్కింగ్ అనేది ఆఫ్ కోర్స్ మేజర్ రోల్. మనకి నెట్వర్కింగ్ కి కావాల్సిన ఫౌండేషన్ మనకి కాలేజ్ లో స్టార్ట్ అవుతుంది. అది లేకుండా డైరెక్ట్ గా మనం లింక్డ్ఇన్ లోకి వెళ్ళి స్టార్ట్ చేయాలి. నెట్వర్కింగ్ అనేది చాలా పెద్ద విషయం అనమాట. బికాస్ నేను ఆల్మోస్ట్ 1 year బ్యాక్ స్టార్ట్ చేశా నెట్వర్కింగ్ లింక్డ్ఇన్ లో. ఇప్పటికి కొంచెం కొంచెం మనకి రిఫరల్స్ కోసం కానీ లేకపోతే ఎవరినన్నా రీచ్ అవుట్ అవ్వడానికి ఈజీ అవుతుంది. అదే మనకి ప్రాపర్ గైడెన్స్ ఉండి ప్రొఫెసర్స్ రిఫరల్స్ ఉండి అది వేరేలా ఉండేది అప్రోచ్. సో ఐ థాట్ కాలేజ్ చూస్ చేసుకోవడం అనేది మనం ఇండియాలో ఉన్నప్పటి నుంచే మనం కొంచెం రీసెర్చ్ ఎక్కువ చేసి నాట్ జస్ట్ మనీ ఆల్సో మన కాలేజ్ కల్చర్ మనం డైరెక్ట్ అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక ఏబిసి యూనివర్సిటీ వచ్చింది అనుకోండి, డైరెక్ట్ అక్కడ లింక్డ్ఇన్లోకి వెళ్ళి అక్కడ ప్రొఫెసర్స్ నేమ్స్ కొట్టి వాళ్ళతో కనెక్ట్ అయ్యి అరే నాయన నేను ఇంటెక్ వస్తున్నా నాకు జిఏ పొజిషన్స్ ఆర్ఏ పొజిషన్స్ ఇండియాలోనే రీసెర్చ్ చేయొచ్చు. అసలు ఇదంతా మాకు ఇక్కడికి వచ్చే వరకు తెలియదు. నా 3 ఏంటంటే ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మ్యాండేటరీ, ద వెరీ మ్యాండేటరీ. చాలా నువ్వు అది తప్పైనా రాంగ్ అయినా ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ చాలా. సెకండ్ థింగ్ సబ్జెక్ట్, నువ్వు ఏదో ఒకటి నేర్చుకో. ఇండియాలో బాగా నేర్చుకొని యూఎస్ రా, అది ఏదైనా సరే, అది నాన్ టెక్నికల్ కరెక్ట్ నేర్చుకుంటే ఇక్కడ చాలా బెనిఫిట్ ఉంటుంది. దీని మీద వర్క్ చేయొచ్చు, ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. మూడోది ఏంటంటే స్టాండ్ అలోన్, ఇండిపెండెంట్గా నువ్వు లైఫ్ రన్ చేయడం. కరెక్ట్. చాలా మంది వాళ్ళ మమ్మీ డాడీ అట్లా పెరుగుతూ ఉంటారు. సో నువ్వు ఇండిపెండెంట్ నువ్వు ఎప్పుడైతే బిహేవ్ చేయడం ఎలా అనుకుని నేర్చుకున్నావో యూ హ్యావ్ సక్సెస్ రూట్ అనమాట. సో 3 ద కీ రోల్స్ ఇన్ ఎవ్రీ స్టూడెంట్ లైఫ్ ఇన్ యూఎస్ఏ. నాలుగోది ఏంటంటే కుకింగ్. గొడవైనప్పుడే అది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ గొడవ అయింది అనుకో, ఆ రోజు నీకు వంట లేదు, రైస్ లేదు, 12ంటికి 1ంటికి వచ్చినామంటే అయిపోయింది. దట్స్ ట్రూ. యా ఎగ్జాక్ట్లీ. ద మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అంటే మీకు కూడా చెప్తున్నది ఏంటంటే ఎవరు ఏ స్టేట్లో ఉన్నా కానీ సో మీటప్స్ అనే యాప్ వేసుకున్నామంటే సో మన సర్కిల్లో ఉన్న నెట్వర్కింగ్ ఈవెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిజినెస్ స్టార్ట్అప్ ఐడియా కానీ లేదంటే నీకు ఇంకేదైనా సర్వీసెస్ బేస్డ్ ఐడియా కానీ ప్రొడక్ట్ బేస్డ్ ఐడియా ఉన్నా కానీ ఆ యాప్ వేసుకుంటే ఆ చుట్టుపక్కల లొకేషన్లో ఏమైనా నెట్వర్కింగ్ ఈవెంట్స్ జరుగుతుంటే మనకు తెలుస్తుంది అనమాట. రైట్. సో ఆ ఈవెంట్కి వెళ్ళి మన ఐడియా పిచ్ చేయటమా లేదంటే మన జాబ్ కోసం రీసెర్చ్ చేయటమా, రెజ్యూమ్స్ ఇచ్చేయడమా,
సో ఇలా నెట్వర్కింగ్ చేసుకుంటే మైట్ బి ఛాన్స్ కదా. రైట్. సో దట్స్ ద ఫన్. ఎనీథింగ్ యూ వాంట్ టు యాడ్? వీఆర్ క్లోజింగ్ హియర్ గైస్. జై హింద్. విల్ సీ ఇన్ కమింగ్ ఫ్యూచర్. Yeah. ఆడియన్స్ ఒకవేళ కోరుకుంటే మళ్ళీ సాహిత్ గారిని, పూజిత గారిని తీసుకొచ్చి. థ్యాంక్స్ గైస్. థ్యాంక్ యూ. Thank you so much, Pujita. థ్యాంక్ Thank you so much, buddy. Yeah. We'll meet you Yeah. again. Yes. బాయ్. జై హింద్. Bye bye.